శ్రీదేవి డ్రామా కంపెనీ. మీరందరూ ఎప్పుడా అని ఎదురు చూస్తున్న అమ్మదనమ్మ బత్తయ్య హీరో హీరోయిన్ ఆఫ్ దిస్ ఫిల్మ్. లెట్స్ వెల్కమ్ పృథ్వీ గారు అండ్ హేమ గారు. వీళ్ళు ఏజ్ లో ముదురు, వీళ్ళకి లేదు ఎదురు. బయట చెట్టుకు రాతున్న ఈత పళ్ళు ఇద్దరిని చూడడానికి సరిపోమా రెండు కళ్ళు. మీరు ఎంతమంది ఏం చేశారు సార్? నేను ఏం చేయలేదే, అంతా వాళ్ళే చేశారు. సినిమా గురించి అండి అడుగుతుంది. ఓ సారీ అదే సినిమా. సార్ వచ్చారు రే, వెనక నుంచి పూల దండలండి. వెనక నుంచి చేస్తారే ఒప్పుకోలు, ముందు నుంచి వచ్చాయి మన పూల దండ. నన్ను అసలే కెలకొద్దు. సెట్లో మాత్రం మీరు అందరినీ కలకొచ్చు, ఇక్కడ మాత్రం మిమ్మల్ని ఎవరు కెలకూడదు. మిమ్మల్ని కలకలేదని నేను ఎంత ఎదవలో నాకే తెలీదు. నాకు తెలుసన్నా. సరే గానీ హీరోయిన్ గారు మీరు ఏమన్నా మాట్లాడండి. హాయ్ స్టూడెంట్స్, నేను మీ బేబమ్మని వచ్చాను. బేబమ్మ కాదు, బేబమ్మ అమ్మమ్మ. అమ్మమ్మ మీ అందరికి జ్వరం కావాలా? లేదమ్మా, చూడు మీరు హీరోయిన్ అన్నప్పుడే వాళ్ళకి జ్వరం వచ్చింది కానీ మీరు వెనక. ఈయన మాత్రం ముసలాడు అవ్వకూడదు. ఇది ముసలోళ్ళు చెప్పకూడదు, మరి ఈ ఇద్దరు ముసలోళ్ళకి ఇంకో ముసలోడు చెప్పకూడదు. అదే చేయమన్నారు, అది చేయట్లే మీరు. ఫ్యాన్స్ మీకేం కావాలి? ఓహో, నువ్వేం ట్రైగా దిగా మాకు చూస్తున్నావు. ఏం కావాలని అడిగారు కదా. ఏం కావాలని వాళ్ళందరిని అడుగుతాను గానీ నిన్ను మాత్రం అడగను రా. నువ్వేం అడుగుతావు నాకు తెలుసు. సార్ సెట్ లో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్ హీరోయిన్ గారితో? బత్తాయి 100 రూపాయలు పెట్టి టికెట్ తీసుకొని మీ సినిమా ఎందుకు చూడాలి సార్? 100 రూపాయలు పెట్టి టికెట్ తీసుకుని చూడకపోతే వేస్ట్ కదా డబ్బులు. సార్ చివరిగా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అమ్మదానమ్మ బత్తాయి సినిమా అద్భుతమైన సినిమా. బత్తాయి అంటే నాకు బాగా ఇష్టం. బత్తాయి మీదే కదా. రే నీతో దిగుతాను, దిగు. నాకున్న హార్డ్ కోర్ ఫ్యాన్ నువ్వు ఒక్కడే లేవు. నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, వెనక నుంచి పట్టుకుంటానని పట్టుకున్నా నేను. దా ఇట్రా ఒకసారి, నడుము పట్టుకో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మేడం మిమ్మల్ని అడగొచ్చా? సచి సారీ, మనసులో ఉన్న మాట బయటకు వచ్చేసిన. ఈ డైరెక్టర్ గారితో వర్క్ చేయడం చాలా చాలా అదృష్టం. అసలు మామూలు డైరెక్టర్ కాదు. మాలో ఉన్న టాలెంట్ ని మొత్తం బత్తాకాయ పిండినట్టు పిండి తీసేశాడు ఆయన. సో ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా డైరెక్టర్ కి ఆల్ ది బెస్ట్ చెప్పండి. థ్యాంక్ యూ. అది హేమ గారి చేతులు ఏదో పెడతా అన్నామంటే అదేదో పెట్టేసే త్వరగా. మ్యూజిక్ డైరెక్టర్ ఆ ఛాన్స్ తీసుకుంటాం. సార్ మ్యూజిక్ డైరెక్టర్ గారు మీరేమన్నా చెప్తారా హీరో హీరోయిన్ గురించి? రెండు చెప్తాను. ఒకటి హీరోయిన్ గారి కోసం, హీరో కోసం. థ్యాంక్ యూ సో మచ్ సార్. కూర్చొని హ్యాపీగా ఆడియో ఫంక్షన్ చూడండి. ఇంకా చాలా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. మన హీరో గారి గురించి, హీరోయిన్ గారి గురించి అండ్ ఈ సినిమా గురించి మాట్లాడడానికి వస్తున్నారు మన కార్ల రాజు గారు. కార్లరా వెయిటింగ్ అన్నా మీకోసం, రండనా. ఎలా ఉన్నారు? నా పేరు మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నా మెల్లో చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఏమంటారు? బేసిక్ గా నా ఎంట్రీ 7 o'clock అని చెప్పారు. 7 o'clock కి నాకు గొడవ అయింది. 7:30కి పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చాను నేను. మరి ఇప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడాలి అంటే అమ్మదానమ్మ బత్తాయో, ఈశ్వరా పరమేశ్వరా, మరి
పృథ్వీ గారికి నేను చాలా అభిమాని. ఆయన ఒక వ్యసనం, అంటుకున్నాడంటే వదలడం. ఒక్కసారి ఈవెంట్ కి చూడలేదు, ప్రతి ఈవెంట్ కి వస్తానే ఉన్నాడు. జీవితం. మరి ముందుగా పృథ్వీ గారి గురించి చెప్పాలంటే నన్ను ఒకడు వచ్చి పేపర్ చూసుకోరా ఒకసారి నీకు దమ్ముంటే అన్నాడు. మరి లఫూట్ ఇక్కడ నుంచి వెళ్ళు అన్నా, వాడు వెళ్ళలేదు. అమ్మ దానమ్మ బత్తాయో వెళ్ళు అన్నా, వెళ్ళలేదు. కాగోస్ అన్న అయినా వెళ్ళలేదు. జింగ్ జింగ్ అమేజింగ్ మింగ్ అన్న అప్పుడు వెళ్ళిపోయాడు. మన పృథ్వీ గారి గురించి చెప్పాలి అనుకుంటే నేను ఒకటే చెప్తా మీ అందరికి, వెంకన్నకి అన్నమయ్య, శివుడికి భక్త కన్నప్ప, రాముడికి హనుమంతుడు, ఈ పృథ్వీరాజుకి ఈ నూకరాజ భక్తుడు రా లఫూట్ అని చెప్పా. మన హీరోయిన్ గారు కూడా ఉన్నారు. ఒక రోజు నేను కూరగాయలకు వస్తున్నాను, కోస్తుంటే నా చెయ్యి తెగింది. అప్పుడు కత్తి నా ముందుకొచ్చి, చూసావా నేను ఎంత పదునుగా ఉన్నాను అంది. ఓసే పిచ్చి కత్తి, నువ్వే ఎంత పదునుగా ఉంటే కత్తిలాగుంటే మా హేమ గారు ఇంకెంత పదునుగా ఉంటారు అని చెప్పా. తర్వాత ఇది జోక్ అని కూడా చెప్పా. మరి అదే విధంగా చూసుకున్నట్టయితే సుధీర్ గారి గురించి కొన్ని చెప్పాలని నా గురించి ఎందురా రే? ఏం చెప్తామయ్యా ఈ మనిషి గురించి? ఈయన ఒక వ్యసనం, నైట్ వేస్తాడు ఆసనం. సార్ ఒకసారి మీరు సెంటర్ లోకి రావాలి సార్. మీరు మీ గురించి చాలా రాశాం కొన్ని. నా గురించి ఎందుకు రాశారా? ఒక రోజు సుధీర్ గారు పార్క్ లోంచి వెళ్తుంటే ఒక అమ్మాయిని ఫోటో అడిగితే ఫోటో ఇవ్వలేదంట. అప్పుడు నా దగ్గరకు వచ్చాడు, అడిగాడు, మీ సారు నాకు ఫోటో ఇవ్వలేదు, ఎందుకురా మీ సుధీర్ గారికి అంత పొగరు అని అడిగాడు. నేను ఆడికి ఒకటే చెప్పా, ఎస్ అన్నకి పొగరే, ఫస్ట్ నైట్ రోజు ఇద్దరు మధ్యన నలిగి పువ్వే మళ్ళీ పూకున్నంత పొగరుందిరా లఫూట్ అని చెప్పా. ఎవరైనా ఆపదలో ఉంటే అన్నయ్య పద అంటారా లఫూట్ అని చెప్పా. మీ సుధీర్ అన్నకి ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాడా ఇవ్వడని అడిగాడు. అప్పుడు నేనేమన్నానో తెలుసా? ఈ స్త్రీలో కూడా స్త్రీ ఉందని మల్లెపూలు పెట్టి పూజించే రకోరామా అన్న అని చెప్పా నేను. మరి అదే విధంగా లాస్ట్ లో చూసుకున్నట్టయితే, మై నేమ్ ఈస్ నూకరాజ్, మై గాడ్ ఈస్ పృథ్వీరాజ్. హీరో గారు హీరోయిన్ గారి గురించి ఇద్దరు గురించి చాలా అద్భుతంగా చెప్పావు. మరి నీ అద్భుతమైన మాటలు ఆలగేలా అనిపించిన వాళ్ళని అడుగుదాం. సార్ హీరో గారు, నీతి నిజాయితీ ఏంటని మా అబ్బాయి వచ్చి నన్ను అడిగాడు, చెప్పాడు. తను నీతి నిజాయితీ ఏంటి అని అడిగితే పవన్ కళ్యాణ్ గారు ఫోటో చూపించాడట. అంత భక్తుడు అతను. మా కుటుంబానికి ఆదర్శప్రాయుడు మా తమ్ముడు. ఆ తమ్ముడు అలాగే మాట్లాడతాడు. తమ్ముడు ఏది మాట్లాడినా అద్భుతంగా ఉంటది. అన్నయ్యని ఫాలో అవుతాడు. మేము ఏది మాట్లాడినా వైరల్, తను ఏది మాట్లాడినా రాంప్రసాద్ సౌండ్ ఆ రేంజ్ లో ఉంటది. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ హీరో గారు. మరి హీరోయిన్ గారి గురించి కూడా చెప్పాడు, ఏదో కత్తి పదును అయ్యే చెప్పాడు. పృథ్వీ గారిని మాత్రం అరగంట పొగిడి నన్ను 10 నిమిషాలే పొగిడావు. నువ్వు అసలు ఏమనుకుంటున్నావు? నువ్వు పొగడ్తలకి పడిపోందే మా హేమ అని చెప్పాను అందరికి. వెరీ గుడ్, మంచి పని చేసావు. థ్యాంక్ యూ సో మచ్ నూకరాజు గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ us.